మనం నడిచే మార్గంలో మనకి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ముళ్ళు గుచ్చుకున్నా మన నోటి నుండి ఆ అనే శబ్దం వస్తుంది. ఒక్కోసారి శాపాలు కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం దానిని మరోలా చూస్తే, మరో విధంగా ఆలోచిస్తే, మనం ఏ దారిలో అయితే వెళ్తున్నామో ఆ దారిలో ముళ్ళున్నాయా లేక మనమే ముళ్ళున్న దారిని ఎంచుకున్నామా అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దారిలో ముళ్ళు అంతకు ముందే ఉన్నదా లేక మనమే దాన్ని అక్కడ పెట్టామా అన్నది జాగ్రత్త పడాల్సిందే. లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ బాధలో ఆర్తనాదం వినపడుతుంది, శాపం కూడా వెలువడచ్చు. కానీ ఆ శాపం కేవలం మనమిచ్చేదా కాదా అనేది ఎదుటి వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మన ముందు ఉన్న వ్యక్తి గనుక పూలని ముళ్ళని సరిసమానంగా చూడగల వ్యక్తి అయితే మనం ఇచ్చిన శాపం కూడా తనకి వరంలాగా మారిపోతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఆలోచన, అవగాహన, దృష్టికోణాల వల్ల. ఎందుకంటే ఈ ఆలోచనే నిజమే మీ ముందుకొస్తుంది కనుక మీ ఆలోచనే, మీ అవగాహన ప్రధానమని గుర్తించాలి. ఈ ఆలోచనపై ఆలోచించడం ఆరంభించండి. నా ఉద్దేశం అర్థమైంది కదా? జీవితంలో ఏదైనా జరిగినప్పుడు దాన్ని అడగండి, అది అలా ఎందుకయ్యింది అని. తమరు చేసిన కర్మల వల్లే ఈ ప్రతిఫలం లభించిందా అని. ఆ కర్మ గనుక అధర్మము, అన్యాయము, అనుచితము అయితే గనక దానిని వెంటనే సరిదిద్దుకోవడం ముఖ్యం. ఆలోచించండి, ఆలోచించడం అవసరమా కాదా అని. ఆలోచన మీదే, ఆచరణ మీదే, ఆనందము మీదే, నిర్ణయం కూడా మీదే. అందుకే నాతో కలిసి ప్రేమతో పలకండి, రాధాకృష్ణ.